ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ పాయింట్ ఇక్కడ. ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏ గ్రూప్ తీసుకోవాలంటే ఏమేమి గ్రూప్స్ ఉంటాయో కూడా తెలియాలి. జనరల్గా ఇంటర్ అయిన తర్వాత బైపీసీ, ఎంపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి, ఇంకా వొకేషనల్ ఉంటుంది. వొకేషనల్ ఓకే, వృత్తి విద్యా కోర్సులు ఇందాక నర్సింగ్ సార్ చెప్పి వెళ్ళాలి. వృత్తి విద్యా కోర్సులు ఉంటాయి, జాగ్రత్తగా వినాలి. ఎంపీసీ ఎవరు తీసుకోవాలి అంటే మంచి లైఫ్తో జీవితంలో స్థిరపడాలనుకునే వాళ్ళు ఎంపీసీ తీసుకోవచ్చు. వాళ్ళకి ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. జనరల్గా మనం లైఫ్లో స్థిరపడాలంటే ఉద్యోగం కావాలి కదా. ఏ రకంలో ఉద్యోగాలు లేకుండా అలాంటి కోర్సులు తీసుకొని పోతే మనకు ఉద్యోగాలు తొందరగా వచ్చే అవకాశం ఉంది. అందుకే మనకు ఎంపీసీ ఒకటి, తర్వాత బైపీసీ, ఎంఈసి, సిఈసి, హెచ్ఈసి, వొకేషనల్, ఈ 5 రకాలైనటువంటి అంశాలు ముందుకెళ్ళచ్చు. సరే, ఎంతమంది ఎంపీసీ తీసుకుంటారు అంటే మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు, మ్యాథ్స్ నేర్చుకోవాలనే తపన ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, తప్పలేదు. కొంత ఆసక్తి ఉండి కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఈ సమ్మర్లో మొత్తం అన్ని చాప్టర్స్ పెట్టుకోవాలి, ప్రిన్సిపల్స్ రాసుకోవాలి. ఇందాక సార్ చెప్పింది మ్యాథమెటిక్స్లో ఒకసారి ప్రిన్సిపల్ నేర్చుకున్నామంటే దగ్గర A+B A²+B²+B²+B. ఏ దేశంలో అయినా ఇంతే ఉంటుంది, ఎక్కడ మారది కదా, జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళడమే. కాబట్టి మనం అనుకుంటే ఏది కష్టం కాదు, అదొకటి క్లియర్ చేసుకోండి. మరి ఎంపీసీ తీసుకుంటే మనకి ఏమేమి ఉంటాయంటే ముఖ్యంగా ఇంజనీరింగ్ సైడ్లో బీటెక్, బీఆర్ ఇటు వెళ్ళొచ్చు. మరి దానికి ఎట్లా పోతామంటే జేఈ మెయిన్స్ కానీ, ఐఐటి కానీ, లేదంటే ఎంసెట్ కానీ రాస్తే మనకు ఇంజనీరింగ్లో సీట్ వస్తుంది. ఇంజనీరింగ్లో అయితే మనకు తప్పకుండా ఉద్యోగం అయితే ఏదో ఒకటి వస్తుంది. రైట్, బాగా కష్టపడ్డాం అనుకోండి, లక్ష్యాలు చాలా వినాలి. ఎంపీసీ వాళ్ళకు అన్ని దారులు ఓపెన్, డాక్టర్ తప్ప అన్ని దారులు ఓపెన్. రైట్, నెక్స్ట్ బైపీసీలో చాలా మంది బైపీసీ ఎందుకు ఇష్టపడతారు అంటే మ్యాథ్స్ కష్టం అనే ఫీలింగ్తో ఇష్టపడతారు. మ్యాథ్స్ కష్టం కాదు. బైపీసీలోకి వెళ్తే ఎంపీసీ కన్నా ఆప్షన్స్ కొంచెం తక్కువ ఉంటాయి సెటిల్మెంట్లో. కాకపోతే బయట ఇందాక నర్సింగ్ సార్ చెప్పినట్టుగా నర్సింగ్ హోమ్ అవి ఉంటాయి కదా, వాటి లోపల మీరు రిసెప్షనిస్ట్ గానో, ఫార్మసిస్ట్ గానో ఇతరత్ర వాటిలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ల్యాబ్లో ఇతరత్ర తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బైపీసీలో ముఖ్యంగా మెయిన్ కోర్స్ వచ్చేసి బైపీసీ తీసుకున్న వాళ్ళు డాక్టర్ కావాలంటే ఆల్ ఇండియా లెవెల్లో నీట్ అనే ఒక ఎగ్జామ్ పాస్ చేయాల్సి ఉంటుంది. అది ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్ ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకోండి. చాలామంది పిల్లలు సంవత్సరాలు ఆ కోచింగ్ తీసుకొని మరి ఒకటో అటెంప్ట్ కాక రెండవ అటెంప్ట్. మొన్న ఒకసారి అంటున్నారు దగ్గర ఈ దీనికన్నా ఒక సివిల్స్ చేస్తారు, ఐఐటి కన్నా తర్వాత నీట్ కన్నా సివిల్స్ ఓకే. జనరల్గా అది ఇబ్బంది అనుకునే దీనికి వెళ్తారు. సో బైపీసీ నుంచి ఫ్యూచర్ ఇట్లా ఉంటుంది, రకరకాలుగా ల్యాబ్ అసిస్టెంట్ గాను, ల్యాబ్ టెక్నీషియన్స్ గాను, ఫార్మసిస్ట్ గాను, ఇతర హాస్పిటల్స్లో అయితే అవసరాలు ఉంటాయి. ఎక్కువ హాస్పిటల్ మనిషికి అవసరమైనది హాస్పిటల్స్, స్కూల్సే కాబట్టి మరి వీటిలో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఎంఈసి, నేను ఈ కోర్సు వద్దనే చెప్తాను. ఎందుకు వద్దని చెప్తా అంటే ఇది క్లియర్ అకాడమిక్ కోర్స్ కాదు. మ్యాథ్స్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, కామర్స్ మిక్స్డ్గా ఉంటుంది. దీని నుంచి నెక్స్ట్ మీకు పీజీలో క్లారిటీ మిస్ అవుతుంది. రేపు టీచింగ్ సైడ్ రావాలనుకున్నప్పుడు మళ్ళీ మీకు ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి ఎంపీసీ ఈ స్కూల్ పిల్లలు ఎవరు పోకపోవడం బెటర్ అని నేను చెప్తున్నా. నెక్స్ట్ సిఈసి, చాలా మంది ఎంపీసీ వద్దనుకున్న వాళ్ళు సిఈసీలో జాయిన్ అవుతారు. సిఈసీలో మనకి ఏముంటుంది అంటే అత్యంత అద్భుతమైన సిఏ చేసుకోవచ్చు. దాని ద్వారా పోతుంది. చార్టెడ్ అకౌంట్ చాలా గొప్ప సంపాదన ఉంటుంది. అది క్లియర్ చేసినామంటే మనం ఐఏఎస్ కన్నా గ్రేట్గా వాల్యూ కూడా ఉంటుంది.